దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. అనుదిన పరిశుద్ధ గ్రంథ పఠనం. మార్చి 28. ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడానికి వందనాలు, స్తోత్రాలు. గడిచిన దినములోని కృపల జ్ఞాపకం చేసుకుని మరి ఒక నూతన దినము ఆయుష్ను ఆరోగ్యం నుంచి మాకు దయచేశారు. మీకు వందనాలు ప్రభువా. ఈ దినం వాక్యము ద్వారా మాతో మాట్లాడండి, మమ్మల్ని బలపరచండి. వినిన వాక్యం మా హృదయాలు ఫలింపచేయమని యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. న్యాయాధిపతుల గ్రంథము 15 నుండి 17 అధ్యాయములు. 15వ అధ్యాయము. కొన్ని దినములైన తరువాత గోధుమల కోతకాలమున సంసోను మేకపిల్ల ఒకటి తీసుకుని తన భార్యను చూడవచ్చి, అంతఃపురంలో ఉన్న నా భార్య యొద్దకు నేను పోదును అనుకొనగా, ఆమె తండ్రి లోపలికి అతని వెళ్ళనీయక, నిశ్చయంగా నీవు ఆమెను ద్వేషించితివి అనుకుని నీ స్నేహితునికి ఆమెను ఇచ్చితిని. ఆమె చెల్లెలు ఆమె కంటే చక్కనిది కదా, ఆమెకు ప్రతిగా ఏమి నీకు ఉండవచ్చును, చిత్తగించమనెను. అప్పుడు సంసోను, నేను ఫిలిస్తీయులకు హాని చేసిన యెడల వారి విషయంలో నేను ఇప్పుడు నిరపరాధినై ఉందిరని వారితో చెప్పి పోయి 300 నక్కలను పట్టుకుని దివిటీలను తెప్పించి తోకను త్రిప్పి 2 తోకల మధ్యన ఒక్కొక్క దివిటీ కట్టి ఆ దివిటీల్లో అగ్ని మండ చేసి ఫిలిస్తీయుల గోధుమ చేలలోనికి వాటిని పోనిచ్చి పనల కుప్పలను, పైరును, ద్రాక్ష తోటలను, ఒలివ తోటలను తగలబెట్టెను. ఫిలిస్తీయులు ఇది ఎవడు చేసినది చెప్పుకొనుచు తిమ్నాయుని అల్లుడైన సంసోను భార్యను ఆమె తండ్రి తీసుకుని అతని స్నేహితునికి ఇచ్చిన గనుక అతడే చేసి ఉండేనని చెప్పిరి. కాబట్టి ఫిలిస్తీయులు ఆమెను ఆమె తండ్రిని అగ్నితో కాల్చిరి. అప్పుడు సంసోను, మీరు ఇలాగు చేసిన యెడల నేను మీ మీద పగ తీర్చుకొనిన తరువాతనే చాలించేదనని చెప్పి తొడలతో తొంట్లను విరగొట్టి వారిని బహుగా హతము చేసినట్టు పిమ్మట వెళ్ళి ఏతాము బండసందులో నివసించినప్పుడు ఫిలిస్తీయులు బయలుదేరి యూదా దేశంలో దిగి చెదరి లేహీలో దోపిడీ కొరకే దండు కూర్చిరి. యూదావారు మీరేలా మా మీదకు వచ్చితిరని అడుగగా, ఫిలిస్తీయులు సంసోను మాకు చేసినట్లు మేము అతనికి చేయవలనని అతని కట్టుటకే వచ్చితిమనిరి. అందుకు యూదా జనులలో 3000 మంది ఏతాములోని బండ యొద్దకు పోయి సంసోనును చూచి, ఫిలిస్తీయులు మనకు ఏలికలని నీకు తెలియదా? నీవు మాకేమి చేసితివని చెప్పగా అతడు, వారు నాకు ఎట్లు చేసిరో అట్లే నేను వారికి చేసితినెను. అందుకు వారు, మేము ఫిలిస్తీయుల చేతికి అప్పగించుటకు నేను కట్ట వచ్చితిమని అతనితో అనగా, సంసోను, మీరు నా మీద పడకుండానట్లు నాతో ప్రమాణము చేయుడనెను. అందుకు వారు, అలాగు కాదు, నిశ్చయముగా మేము నిన్ను చంపము గాని నిన్ను గట్టిగా కట్టి వారి చేతికి మేము అప్పగించదమని చెప్పి 2 క్రొత్త తాళ్ల చేత అతన్ని కట్టి ఆ బండ యొద్ద నుండి అతన్ని తీసుకుని వచ్చిరి. అతడు లేహీకి వచ్చే వరకు ఫిలిస్తీయులు అతన్ని ఎదుర్కొని కేకలు వేయగా యెహోవా ఆత్మ అతని మీదకి బలముగా వచ్చినందున అతని చేతులకు కట్టబడిన త్రాళ్ళు అగ్నిచేత కాల్చబడిన జనుప నార వలె ఆయను. సంకెళ్ళను అతని చేతుల మీద నుండి విడిపోయాను. అతడు గాడిద యొక్క పచ్చి దవడ ఎముకను కనుగొని చెయ్యి చాచి పట్టుకుని దాని చేత 1000 మంది మనుషులను చంపెను. అప్పుడు సంసోను గాడిద దవడ ఎముకతో 1 కుప్పను 2 కుప్పలను నేను చంపి ఉన్నాను, గాడిద దవడ ఎముకతో 1000 మంది నరులను చంపి ఉన్నాను అనెను. అతడు చెప్పుడు చాలించిన తర్వాత దవడ ఎముకను చేతి నుండి పారవేసి ఆ చోటికి రామాత్ లేహి అని పేరు పెట్టెను. అప్పుడు అతడు మిక్కిలి దప్పిగొనినందున యెహోవాకు మొరపెట్టి, నీవు నీ సేవకుని చేతి వలన ఈ గొప్ప రక్షణను దయచేసిన తర్వాత నేను ఇప్పుడు దప్పి చేతను చచ్చి సున్నతి పొందని వారి చేతిలోనికి పడవలెనా అని వేడుకొనగా, దేవుడు లేహీలోనున్న ఒక గోతిని చీల్చెను, దాని నుండి నీళ్లు బయలుదేరెను. అతడు త్రాగిన తర్వాత ప్రాణము తెప్పరిల్లి బ్రతికెను. కాబట్టి దాని పేరు నేటి వరకు ఎన్హాకోరే అనబడెను. అది లేహీలో ఉన్నది. అతడు ఫిలిస్తీయుల దినములలో 20 ఏండ్లు ఇశ్రాయేలీయులకు న్యాయాధిపతి అయి ఉండెను. 16వ అధ్యాయము. తర్వాత సంసోను గాజాకు వెళ్ళి వేశ్యనొకతను చూచి ఆమె యొద్ద చేరెను. సంసోను అక్కడికి వచ్చానని గాజా వారికి తెలిసినప్పుడు వారు మాటు పెట్టి రేపు తెల్లవారిన తర్వాత అతను చంపుదాం అనుకొని పట్టణపు ద్వారం వద్ద రాత్రి అంతయు పొంచి ఉండిరి. సంసోను మధ్యరాత్రి వరకు పండుకొని మధ్యరాత్రి లేచి పట్టణపు తలుపులను వాటి 2 ద్వారబంధములను పట్టుకొని వాటి అడ్డకర్ర తోటి వాటిని ఓడబెరికి తన భుజముల మీద పెట్టుకుని హెబ్రోనుకు ఎదురుగా ఉన్న కొండ కొనకు వాటిని తీసుకొని పోయాను. పిమ్మట అతడు సోరేకు లోయలో ఉన్న దెలీలా అను స్త్రీని మోహింపగా ఫిలిస్తీయులు సర్దార్లు ఆమె యొద్దకు వచ్చి ఆమెతో, నీవు అతని లాలన చేసి అతని గొప్ప బలము దేనిలో ఉన్నదో మేమేలాగో అతని గెలవవచ్చునో తెలుసుకొనుము. మేము అతని బంధించి అతని గర్వం అనుపుదుము. అప్పుడు మాలో ప్రతివాడును 1100 వెండి నాణెములు నీకు ఇచ్చేదమని చెప్పిరి. కాబట్టి దెలీలా, నీ మహాబలము దేనిలో ఉన్నదో నిన్ను దేని చేత కట్టి బంధించవచ్చునో నాకు దయచేసి తెలుపమని సంసోనుతో అనగా, సంసోను 7 నెరవంచి చువ్వలతో నన్ను బంధించిన యెడల నేను బలహీనుడనై సామాన్య మనుషుల్లో ఒకని వలె అవుదునని ఆమెతో చెప్పెను. ఫిలిస్తీయుల సర్దారులు 7 నెరవంచి చువ్వలను ఆమె యొద్దకు తీసుకొని రాగా ఆమె వాటితో అతన్ని బంధించెను.
మాటున ఉండువారు ఆమెతో అంతఃపురంలో దిగి ఉండరు గనుక ఆమె సంసోను ఫిలిస్తీయులు నీ మీద పడుచున్నారని అతనితో అనగా అతడు అగ్ని తగిలిన నూలు రీతిగా తడపలను తెంపెను గనుక అతని బలము తెలియబడలేదు. అప్పుడు దెలీలా, ఇదిగో నీవు నన్ను ఎగతాళి చేసి నాతో అబద్ధమాడితివి. నిన్ను దేని చేత బంధింపవచ్చునో దయచేసి నాకు తెలుపమని సంసోనుతో చెప్పగా, అతడు పేనిన తర్వాత పనికి పెట్టని క్రొత్త తాళుతో నన్ను బాగుగా బంధించినలా నేను బలహీనుడనే సామాన్య మనుషులలో ఒకని వలె అవుదురని ఆమెతో చెప్పాను. అంతటా దెలీలా పేనబడిన క్రొత్త తాళ్ళను తీసుకుని వాటితో అతన్ని బంధించి, సంసోను ఫిలిస్తీయులు నీ మీద పడుచున్నారని అతనితో అనగా అనేను. అప్పుడు మాటున ఉండువారు అంతఃపురంలో ఉండిరి. అతడు తన చేతుల మీద నుండి నూలుపోగు వలె ఆ త్రాళ్ళను తెంపెను. అప్పుడు దెలీలా, ఇదివరకు నీవు నన్ను ఎగతాళి చేసి నాతో అబద్ధములాడితివి. నిన్ను దేనివల్ల బంధింపవచ్చును నాకు తెలుపమని సంసోనుతో చెప్పగా, అతడు నీవు నా తల జడలు 7 అల్లిన ఎడల సరి అని ఆమెతో చెప్పాను. అంతటా ఆమె మేకుతో దాన్ని దిగగొట్టి సంసోను ఫిలిస్తీయులు నీ మీద పడుచున్నారని అతనితో చెప్పినప్పుడు అతడు నిద్ర మేలుకొని మగ్గపు మేకును నేతను ఊడదీసుకుని పోయెను. అప్పుడు ఆమె, నా యందు నీకు ఇష్టం లేనప్పుడు నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవెందుకు చెప్పుచున్నావు? ఇదివరకు నీవు ముమ్మారు నన్ను ఎగతాళి చేసి నీ గొప్ప బలము దేనిలో ఉన్నదో నాకు తెలుపకపోతువని అతనితో అనెను. ఆమె అనుదినమును మాటల చేత అతని బాధించి తొందర పెట్టుచున్నందున అతడు ప్రాణం విసిగి చావగోరెను. అప్పుడు అతడు తన అభిప్రాయం అంతే ఆమెకు తెలియజేసి, నేను నా తల్లి గర్భం నుండి పుట్టినది మొదలుకుని దేవునికి నాజీరు చేయబడిన వాడినై ఉన్నాను. నా తల మీదకు మంగళకత్తి రాలేదు. నాకు క్షౌరము చేసిన ఎడల నా బలము నాలో నుండి తొలగిపోయి ఇతర మనుషుల వలె అవుదునని ఆమెతో అనెను. అతడు తన అభిప్రాయమును తనకు తెలుపునని దెలీలా ఎరిగి ఆమె వర్తమానం పంపి ఫిలిస్తీయుల సర్దారులను పిలిపించి, ఈసారికి రండి, ఇతడు తన అభిప్రాయం అంతే నాకు తెలిపినని ఫిలిస్తీయుల సర్దారులు రూపాయిలను చేతపట్టుకుని ఆమె వద్దకు రాగా, ఆమె తన తొడ మీద అతను నిద్రబుచ్చి ఒక మనిషిని పిలిపించి వాని చేత అతని తల మీద 7 జల్లను క్షౌరము చేయించి అతని బాధించడానికి మొదలుపెట్టెను. అప్పుడు అతనిలో నుండి బలము తొలగిపోయాను. ఆమె సంసోను ఫిలిస్తీయులు నీ మీద పడుచున్నారనగా అతడు నిద్ర మేలుకొని అప్పటినట్లు నేను బయలుదేరి విడజింపుకొందును అనుకొనెను. అయితే యెహోవా తనను ఎడబాసనని అతనికి తెలియలేదు. అప్పుడు ఫిలిస్తీయులు అతని పట్టుకొని అతని కన్నులను ఊడదీసి గాజాకు అతను తీసుకుని వచ్చి ఇత్తడి సంఖ్యల చేత అతను బంధించిరి. అతడు బందీగృహంలో తిరగలి విసురువాడాయను. అయితే అతడు క్షౌరం చేయబడిన తర్వాత అతని తల వెంట్రుకలు తిరిగి మొలుచుటకు మొదలుపెట్టెను. ఫిలిస్తీయులు సర్దారులు, మన దేవత మన శత్రువైన సంసోనును మన చేతికి అప్పగించి ఉన్నదని చెప్పుకొని తమ దేవతైన దాగోనుకు మహాబలి అర్పించుటకును పండుగ ఆచరించుటకు కూడుకొనిరి. జనులు సంసోనును చూచినప్పుడు, దేశమును పాడు చేసిన వాడును మనలో అనేకులను చంపిన వాడునైనా మన శత్రువుని మన దేవత మన చేతికి అప్పగించి ఉన్నదని చెప్పుకొనుచు తమ దేవతను స్తుతించిరి. వారి హృదయములు సంతోషముతో నిండి ఉండగా వారు మనము పరిహాసము చేయుటకు సంసోనుని పిలిపించుదుము రండిని సంసోనును బందీగృహము నుండి పిలువనంపిరి. వారు అతని చూచి గుడి స్తంభముల మధ్యను అతని నిలవబెట్టి పరిహాసము చేయగా, సంసోను తన చేతిని పట్టుకున్న బంటుతో ఇట్లనెను, ఈ గుడికి ఆధారముగా ఉన్న స్తంభములను నన్ను తడవనిచ్చి విడువుము, నేను వాటి మీద ఆనుకొందును. ఆ గుడి స్త్రీ పురుషులతో నిండి ఉండెను. ఫిలిస్తీయుల సర్దారులందరూ అక్కడికి ఉండిరి. వారి సంసోనును ఎగతాళి చేయగా గుడి కప్పు మీద స్త్రీ పురుషులు రమారమి 3,000 మంది చూచిచుండిరి. అప్పుడు సంసోను, యెహోవా ప్రభువా, దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకొనుము. దేవా, దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరచుము. నా 2 కన్నుల నిమిత్తము ఫిలిస్తీయులను ఒక్కమారే దండించి పగ తీర్చుకొననిమ్మని యెహోవాకు మొరపెట్టి ఆ గుడికి ఆధారంగా ఉన్న 2 మధ్య స్తంభములలో ఒక దానిని కుడి చేతను ఒక దానిని ఎడమ చేతను పట్టుకొని నేనును ఫిలిస్తీయులను చనిపోదుము గాక అని చెప్పి బలముతో వంగినప్పుడు ఆ గుడి ఆ సర్దారుల మీదను దానిలో ఉన్న జనులందరి మీదను పడెను. మరణకాలమున అతడు చంపిన వారి శవముల లెక్క జీవిత కాలమందు అతడు చంపిన వారి లెక్క కంటే ఎక్కువైను. అప్పుడు అతని స్వదేశ జనులు అతని తండ్రి ఇంటి వారందరూ కూడి అతన్ని మోసుకుని వచ్చి జొరియాకును ఎష్తాయేలుకును మధ్యనున్న అతని తండ్రి అయిన మానోహ సమాధిలో అతన్ని పాతిపెట్టిరి. అతడు 20 సంవత్సరములు ఇశ్రాయేలీయులకు అధిపతిగా ఉండెను. 17వ అధ్యాయము. మీకా అను ఒకడు ఎఫ్రాయిమీల మన్యదేశంలో ఉండెను. అతడు తన తల్లిని చూచి, నీ యొద్ద నుండి తీసుకునిన రూకలు అనగా నీవు ప్రమాణము చేసి నీ వినికిడిలో మాట్లాడిన 1000 వెండి రూకలు నా యొద్ద ఉన్నవి. ఇదిగో నేను వాటిని తీసుకొంటినని ఆమెతో చెప్పగా, అతని తల్లి, నా కుమారుడా, యెహోవా చేత ఆశీర్వదింపబడును గాక అనెను. అతడు 1000 రూకలను తన తల్లికి మరలా నీయగా, ఆమె పోత విగ్రహము చేయించుటకై, నా కుమారుని చేత తీసుకున్న ఈ రూకలు నేను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను, నీకు మరలా అది ఇచ్చేదనెను. అతడు ఆ రూకలను తన తల్లికి ఇయ్యగా, ఆమె వాటిలో 200 పట్టుకుని కంసాలికి అప్పగించెను. అతడు వాటితో చెక్కబడిన ప్రతిమా స్వరూపమైన పోత విగ్రహమును చేయగా అది మీకా ఇంట ఉంచబడెను. మీకాను ఆ మనుషునికి దేవమందిరం ఒకటి ఉండెను. మరియు అతడు ఎఫోదును గృహదేవతలను చేయించి తన కుమారులలో ఒకరిని ప్రతిష్ఠింపగా
ఇతడు అతనికి యాజకుడాయెను. ఆ దినములలో ఇశ్రాయేలీయులకు రాజు లేడు, ప్రతివాడును తన ఇష్టానుసారముగా ప్రవర్తించుచూ వచ్చెను. యూదా బెత్లెహేములో నుండి వచ్చిన యూదా వంశస్థుడైన ఒక యవనుడు ఉండెను. అతడు లేవీయుడు, అతడు అక్కడ నివసించెను. ఆ మనుష్యుడు తనకు స్థలము దొరికిన చోట నివసింపవలనని యూదా బెత్లెహేము నుండి బయలుదేరి ప్రయాణము చేయుచు ఎఫ్రాయిమీల మన్య దేశంలో ఉన్న మీకా ఇంటికి వచ్చెను. మీకా, నీవు ఎక్కడి నుండి వచ్చితివని అతన్ని అడుగగా, అతడు, నేను యూదా బెత్లెహేము నుండి వచ్చిన లేవీయుడును, నాకు దొరుకుగల చోట నివసించుటకు పోవుచున్నానని అతనితో అనెను. మీకా, నా యొద్ద నివసించి నాకు తండ్రివిగాను యాజకుడుగాను ఉండుము. నేను సంవత్సరమునకు నీకు 10 వెండి రూకలను, ఒక దుస్తు, బట్టలను, ఆహారమును ఇచ్చేదనని చెప్పగా లేవీయుడు ఒప్పుకొని ఆ మనుషుని యొద్ద నివసించుటకు సమ్మతించెను. ఆ యవనుడు అతని కుమారుల్లో ఒకని వలె ఉండెను. మీకా లేవీయుని ప్రతిష్ఠింపగా అతడు మీకాకు యాజకుడే అతని ఇంట ఉండెను. అంతటా మీకా, లేవీయుడు నాకు యాజకుడైనందున యెహోవా నాకు మేలు చేయునని ఇప్పుడు నాకు తెలియను అనెను. ఆమేన్. దేవుడి పరిశుద్ధ వాక్యము మన వినికిడిలో దీవించునుగాక. ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడానికి వందనాలు, స్తోత్రాలు. జీవాధిపతి, న్యాయాధిపతి, మృత్యుంజయుడా, మహాగణుడా, మహిమా ఘనతకు అర్హుడవు, యోగ్యుడవు, పూజ్యుడవు, కృపను చూపుటకు ఐశ్వర్యవంతుడవు, కృపాసత్య సంపూర్ణుడవు. దేవా, నీకే వందనాలయ్యా. నీ కృప కొరకు వందనాలు, నీ దయ కొరకు వందనాలు, సన్నిధి కాంతి కొరకు వందనాలు, నీ ముఖ కాంతి కొరకు వందనాలు. ప్రభువా, నీకే స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాం. అయ్యా, ఉదయకాలంలో మా అపరాధములు, మా పాపములు, మా దోషములు, మా అతిక్రమములను దయతో క్షమించి ప్రభువా, నీ పరిశుద్ధ రక్తంతో మమ్మల్ని కడగండి. అయ్యా నాయనా, మా కుటుంబస్తులందరినీ కడగండి. మారు మనసు, పశ్చాత్తాపము దయచేయండి, రక్షణ భాగ్యము దయచేయండి, మారు మనసు దయచేయండి నాయన. మా ఇరుగు పొరుగు బంధువులు, స్నేహితులు అందరి కొరకు ప్రార్థిస్తున్నాం. అందరికీ నీ కృపనివ్వండి, నీ దయనివ్వండి ప్రభా, నీ సన్నిధి కాంతి ప్రకాశింప చేయమని ప్రార్థిస్తున్నాం. అయ్యా తండ్రి, నీకే స్తుతులు స్తోత్రాలు. దైవజనులందరి కొరకు, సేవకులు సేవకులందరి కొరకు ప్రార్థిస్తున్నాం. అయ్యా నాయన, ఎవరు ఏ విధము చేతనైనను అయ్యా తండ్రి, నీ పరిచయలో పాల్గొంటున్నప్పటికీ వారి వారి అవసరతలన్నీ మహిమేశ్వరంలో తీర్చి వారి ఆకపోకలని కాపుదల భద్రత ఉంచమని అయ్యా నాయన, అయ్యా తండ్రి, వారిని మీరు దీవించి ఆశీర్వదించమని పరిచయలు ఇంకను ఘనముగా వాడుకోమని ప్రార్థిస్తున్నాం ప్రభా. క్రైస్తవులందరినీ రూపాంతరపరచండి, నీ రూపులకు మార్చండి, ప్రార్థనా వీరులుగా మార్చండి, పరిశుద్ధాత్మ శక్తితో నింపండి అయ్యా. నీ పత్రికలుగా మార్చండి ప్రభా. నీ సాక్షులుగా మీరు నిలవబెట్టుకోండి. ఆత్మ వరములు కలిగి, ఆత్మ ఫలము కలిగి ప్రతి క్రైస్తవుడు ఎత్తబడే సంఘంలో ఉండే కృపను మీరు దయచేయండి నాయన. బుద్ధి కలిగిన కన్యకుల వలె సిద్ధపాటు కలిగిన జీవితాలు ప్రతి క్రైస్తవునికి మీరు దయచేయండి. ప్రార్థన, అభిషేకం, ఉపవాసాలతో అయ్యా తండ్రి నాయన, నిన్ను ఎదుర్కొనే భాగ్యం ప్రతి క్రైస్తవునికి మీరు దయచేయమని వేడుకొనిచున్నాం. అయ్యా తండ్రి నాయన, ప్రపంచ దేశంలో అన్నిటి కొరకు వాటిని పరిపాలిస్తున్న రాజులు, నాయకులు, వారి కింద పనిచేస్తున్న అధికారుల కొరకు ప్రార్థిస్తున్నాం. నీతి న్యాయంతో పరిపాలించటకు కావలసిన బుద్ధి, జ్ఞాన, వివేకములను వారికి అనుగ్రహించమని వేడుకొనిచున్నాం ప్రభా. అయ్యా నీకే వందనాలు, స్తోత్రాలు. ప్రపంచంలో జరుగుతున్న యుద్ధాల విషయంలో అయ్యా మీరే జోక్యం చేసుకోండి నాయన. మీరే కృపను అనుగ్రహించండి. సామాన్య ప్రజలు నలిగిపోకుండా, అయ్యా నశించిపోకుండా మీ కృపను విస్తరింపచేయండి నాయన. శాంతి సమాధానాలు దేశాల మధ్య ఉంచమని ప్రార్థిస్తున్నాం. ఇజ్రాయెల్ దేశాన్ని జ్ఞాపకం చేసుకుని ఇజ్రాయెల్ సరిహద్దులో సమాధానం ఉంచండి. ఇజ్రాయెల్ ప్రజలకు క్షేమము దయచేయమని వేడుకొనిచున్నాం ప్రభా. అయ్యా తండ్రి, నీకే వందనాలు, స్తోత్రాలు. మా భారతదేశాన్ని ప్రత్యేకించి మీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం. భారతదేశంపై నీ కృప కలుగును గాక. భారతదేశ ప్రజల మనోనేత్రములు తెరవబడును గాక, హృదయాలు తెరవబడును గాక, రాతి గుండెలు తీసి మాంసపు గుండెలు పెట్టబడును గాక. అయ్యా మా దేశంపై ఎలుబడి శక్తులు నశించిపోవును గాక. రాజా రిధాన మా సంద్రి హాందా నరాల ఓరియా శరాందారాల రిమా నమో నదారాల రికా తరాబరా సంద్రి హాందారాబా. కృప కలుగును గాక. మా దేశంపై నీ కృప కలుగును గాక. మా దేశంలో నీ రాజ్యం స్థాపించబడును గాక. నీ చిత్తము భారతదేశంలో జరుగును గాక. 140 కోట్ల భారతదేశ ప్రజల మనోనేత్రాలు తెరవబడును గాక. హృదయాలు తెరవబడును గాక నాయన. సువార్త కొరకు గృహాలు తెరవబడును గాక. సువార్తకు విరోధంగా రూపించబడుతున్న ప్రతి ఆయుధం యేసు నామంలో లయపరచబడును గాక. నీ పేరు పెట్టబడిన నీచలను తమను తాము తగ్గించుకుని పాపం విడిచి చేసిన ప్రతి ప్రార్థనకి యేసు నామంలో జవాబు వచ్చును గాక. మా దేశం శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా, ఆర్థికంగా, రాజకీయ పరంగా స్వస్థపరచబడును గాక. మా దేశంలో యెహోవా లేచును గాక. ఆయన శత్రువులు చెదరిపోదురు గాక. ఓరియా సంద్రి కాందానారాబా. అయ్యా నీ కృప కలుగును గాక. నిశ్చయంగా నీ కృప దిగి వచ్చును గాక. అయ్యా తండ్రి, మా దేశ ప్రధాని గారిని, ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, గవర్నర్లు, చీఫ్ మినిస్టర్స్, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, అయ్యా వారి కింద పనిచేసిన అధికారులందరికీ నీ కృపనివ్వండి. అయ్యా నీ చిత్తానుసారమైన పరిపాలన వారి ద్వారా మీరు జరిగించండి. అయ్యా నీ కృప మా దేశంపై కలుగును గాక. మా దేశ సరిహద్దులో సమాధానం ఉంచండి. ఇండియన్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్సుల చుట్టూ అయ్యా మీరే కృపను అనుగ్రహించి నేను కాపుదల భద్రత మా దేశానికి దయచేయమని శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా, ఆర్థికంగా, రాజకీయ పరంగా, సాంఘిక పరంగా అన్ని రంగాల్లో మా దేశాన్ని స్వస్థపరచమని వేడుకుంటూ ఏలుబడి
చేస్తున్న యాక్సిడెంట్ స్పిరిట్స్ ఏసునామంలో లయపరచబడును గాక. సూసైడ్ స్పిరిట్స్ ఏసునామంలో లయపరచబడును గాక అని ప్రార్థిస్తూ ప్రభు ఏలుబడి చేస్తున్న దురాత్మ శక్తులు ఏసు క్రీస్తునామంలో బంధిస్తూ నాయన ఉదయకాలం నీ చిన్ని ప్రార్థన మనం నీ పాదసన్నిధికి చేర్చుకోమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నాము పరమ తండ్రి, ఆమేన్. ప్రభు యేసు రక్తమే జయం. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక. నీ రాజ్యం వచ్చును గాక. నీ చిత్తము పరలోకమునందు నెరవేర్చబడుచున్నట్లు భూమి అందు నెరవేర్చబడును గాక. మన దిన ఆహారం నేడు మాకు దయచేయము. ఎలా అపరాధం చేస్తున్నామని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములు క్షమించి మమ్మల్ని శోధనలోకి తేక దుష్టుని బారి నుండి తప్పించము. ఎందుకంటే రాజ్యము, బలము, శక్తి, మహిమయు నీవై ఉన్నది. ఆమేన్. ప్రభు యేసు రక్తమే జయం. ప్రభు యేసు వాక్యమే విజయం. ప్రభు యేసు నామంలో సంపూర్ణ విజయము కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.